కవిత శీర్షిక ఒక నిస్సహాయుడి తలపోత. ఇంత ఉక్కపోతలో కాసింత ఊరటకి పడిపోవటం గురించి కాదు, వచ్చే మంటల ఊడ్పుల మండుడేసవి గురించే దిగులంతా. గోచలు వంచుకొని రాజ్యం కోరలు వంచి బయటికి రావటం చూసి కళ్ళు చెమర్చటం గురించి కాదు, మనసు చిగుర్చటం గురించి కాదు, చేయని నేర నిరూపణలలోనే జీవితాల హరణ గురించే వేదనంతా. చేయని నేర నిరూపణలోనే జీవితాల హరణ గురించే వేదనంతా. మనుషుల ఉదాసీనత మీద మేసి రాజ్య క్రూరత్వం ఇబ్బడి ముబ్బడి కావటం, వెచ్చని సుఖ జీవితాలు చల్లబడిన రక్తాల విరామ స్థలాలవటం, రంగు వెలసిన ఎర్ర రంగులు ఒక సమాధానపడిన ఎర్రగా బొగులుపోవడం గురించే అసలు భయమంతా. పొడిచిన సూర్యోదయం లేయండలో కాసింత ఒళ్ళు కాగుతున్నంతలోనే ప్రజా జీవితాల పొద్దు కుంగుతుందేమోనని అభద్రత అనకుండా చుట్టు కవిలిలో పెనుగులాటల గురించే. కొన్ని నల్లకోటల పట్టుదలలు, కొన్ని వసంతాల ప్రేమలతలు, అండాశల్లో పల్లబిగున ఒక చక్రాల కుర్చీ దివ్యాంశ యుద్ధం, జీవితాశల తరువుకి ఒక లేతాకుల రోజు రోజు పుట్టుకు రావటం చూస్తున్నాను. గబ్బు బియ్యంలో ఒక వెలుగు చీలిక కదలికలు చూడకపోలేదు. చరిత్ర పొడవునా పరుచుకున్న నమ్మించి గొంతు కోసే రాజ్యం గురించే. ఇప్పటిదాకా వెంట నడిచిన మనిషి పలాయనం గురించే, పతనం గురించే. ఏ విలువ లేకుండా చచ్చిపోయిన విలువైన మనుషుల గురించి, ఏ కదలిక లేని నాలోని మనిషి గురించే. ఏ విలువ లేకుండా చచ్చిపోయిన విలువైన మనుషుల గురించి, ఏ కదలిక లేని నాలో లేని మనిషి గురించే. 10 సంవత్సరాల దుర్భర కాలం నాకు మామూలు అవటం గురించే. గొంతు చించుకోకపోయినా అవసరానికి గొంతు పెగుల్చుకోలేని నాలోని నా గురించే. నిలువెల్లా నిస్సహాయతను నటిస్తున్న నాలోని మనిషి గురించే నా అనుమానం అంతా. థ్యాంక్ యూ.